భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నమస్తే అమ్మా, అందరికి నమస్తే. నమస్తే. మనం సాంఖ్య దర్శనంలో జీవతత్వము, పరమాత్మ తత్వము, మోక్షములో అంతఃకరణాలతో జీవుడు వెళ్ళినచో ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే జీవుడు నిత్యుడే, పరమాత్ముడు కూడా నిత్యుడే. అటులనే జీవుడు కూడా చైతన్యుడే, పరమాత్ముడు కూడా చైతన్యుడే. చైతన్యత్వములో వ్యత్యాసం లేదు, నిత్యతత్వములో కూడా వ్యత్యాసం లేదు. అయినప్పటికీ కూడా కొన్ని సామర్థ్యాల చేత జీవాత్మ పరమాత్ముల్లో అనేక వ్యత్యాసములు కనబడుతూ ఉంటవి. కొన్ని సమాన భావాలు ఉన్నప్పటికీ కూడా విశేష గుణముల చేత ఇరువురు కూడా వేరు వేరే అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాంఖ్య దర్శనములో దాదాపు 50-60 సూత్రాలలో కపిల మహర్షి బౌద్ధ జైనుల అభిప్రాయాలను తీసుకొని అవి ఎందుకు సత్యము కాదో వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. అంటే తర్క వితర్కములు మనం చెయ్యగలగాలి. తర్క వితర్కాలతోనే బుద్ధి చక్కగా మతనబడుతుంది, అంటే స్మూత్ అవుతుంది. కేవలం మనం పెద్దవాళ్ళు చెప్పారు దాన్ని ఆచరించుకుంటూ పోతే బుద్ధిలో వికాసం జరగదు. అది మనం తెలుసుకోవాలి. అయితే ఇంకొకటి ప్రశ్న ఏమిటి అంటే, మోక్షములో జీవునకు బుద్ధి అవసరం లేదు, కానీ శరీరధారి అయినప్పుడు జీవుడు బుద్ధిని ఉపయోగించుకుంటున్నాడు. అలాగే ఈ శరీరమునందు మనతో పాటు పరమాత్ముడు ఉన్నాడు, అటులనే బ్రహ్మాండమున కూడా పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్మ అస్తిత్వము సృష్టి కంటే వేరుగా ఉన్నప్పటికీ కూడా సృష్టి అంతటా పరమాత్ముడే వ్యాపించి ఉన్నాడు. అతను చేతన పదార్థాల యందు వ్యాపించి ఉన్నాడు, జడ పదార్థాల యందు వ్యాపించి ఉన్నాడు. కానీ పిండమున గల జీవునకు ఏవైనా సంకల్పాలు చెయ్యాలి అంటే అతనికి కొన్ని సాధనాలు అవసరం ఉంటుంది. అంటే సాంఖ్యకారుడు ఏమంటాడు అంటే, తత్సన్నిధానాద్ అధిష్టాతిత్వం మనివత్. ఇప్పుడు ఒక అయస్కాంతం తీసుకుంటే అది ఏం చేస్తుంది అంటే ఇనుము వస్తువుని తన వైపు ఆకర్షింపజేసుకుంటుంది. ఇక్కడ మనం 2 రకాలుగా తెలుసుకోవాలి. అగ్నివత్, అరణ్యములో నిప్పు రగిలిందనుకోండి, అది ఒక చెట్టే అంటబెట్టబడింది అగ్నితో, కానీ ఆ ఒక్క నిప్పు కణము వలన అరణ్యమంతా కూడా చాలా అల్ప సమయములో
భస్మమయ్యే అవకాశం ఉంది. అటులనే శరీరధారి అయినటువంటి జీవుడు బుద్ధితోనే అనేక కార్యములు చేస్తాడు, సంకల్పించుకుంటాడు. కానీ మోక్షములో ఆ స్థితి ఉండదు జీవునకు. దానికే ఇక్కడ చెప్తున్నాడు, అతను మోక్షములో ఉన్నప్పుడు పరమాత్మునకు సామీప్యములో ఉంటాడు గనక, అత్యధిక సామీప్యములో ఉంటాడు గనక పరమాత్ముని యొక్క శక్తిని, పరమాత్ముని యొక్క రుజుత్వమును, పరమాత్ముని యొక్క జ్ఞానమును తెలుసుకోవడానికి జీవునకు మరొక సాధనం అవసరం లేదు. ఎందుకంటే పరమాత్ముని యొక్క ప్రకాశమును జీవుడు అంత దగ్గర నుండి అనుభవిస్తున్నాడు. అంటే పరమాత్ముని ప్రకాశముతో చాలా సాన్నిధ్యముగా ఉన్నాడు గనక బుద్ధ్యాది అంతఃకరణాలు జీవునకు అవసరము లేదు అంటాడు. కానీ ప్రకృతి చేత బంధింపబడి ఉన్నప్పుడు పరమాత్ముని సామీప్యమునకు దూరం అవుతాడు. అలాగే ప్రకృతి సామీప్యమునకు దగ్గరైనప్పుడు ప్రకృతి యందు ఉన్నటువంటి ఆకృతి అంతా, ప్రకృతి యందు జరుగుతున్నటువంటి స్థితి అంతా తన స్థితిగా జీవుడు భావిస్తాడు. అదే వ్యత్యాసము. మోక్షములో జీవుడు పరమాత్మునికి సామీప్యమున ఉంటాడు. దేహాదుల యందు ఉన్నప్పుడు జీవుడు ప్రకృతి యొక్క సామీప్యమున ఉంటాడు. అందువలన ప్రకృతిలో జరుగుతున్న ప్రతి మార్పుని తన మార్పుగా భావిస్తాడు. కొన్నిసార్లు దుఃఖింపబడతాడు, కొన్నిసార్లు ఆ ప్రకృతి యొక్క అందాన్ని చూసి తన అందముగా భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు శరీరము తెల్లటి వర్ణముతో ఉంటది, పొడుగాటి కేశములు ఉంటవి, చక్షురాది ఇంద్రియములన్నీ కూడా చాలా అందముగా ఉంటవి. జీవుడేమనుకుంటాడు, ఈ రూపమంతా నాది అనుకుని లోకమున కురూపుల మధ్యలో తన రూపమును చూసి ప్రసన్నుడవుతూ ఉంటాడు. కేవలం ప్రసన్నతగా ఉంటే పర్వాలేదు, కురూపులను చూసి ఘృణాభావముతో కూడా ఉంటాడు, అహంకారముతో ఉంటాడు. నిజంగా సౌందర్యం అంతా ఆత్మదా అంటే కాదు. ప్రకృతిది. అంటే ఎంత భ్రమలో ఉన్నాడు అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని తన సౌందర్యముగా భావిస్తున్నాడు. అటులనే కొన్ని సందర్భాలలో శరీర ఆకృతులు చాలా విభిన్నముగా ఉంటవి. ఆ విభిన్న స్థితిని చూసి సమాజము నుండి ఎదురుపడుతున్నటువంటి అవమానాలను చూసి కూడా జీవుడు ఏమనుకుంటాడు, ఇదంతా కూడా తన రూపమే అనుకొని దుఃఖింపబడతాడు. అర్థమైందా? ఇది కేవలం సాన్నిధ్యం వల్ల జరుగుతుంది. ఈశ్వర సాన్నిధ్యం వల్ల ఈశ్వరీయ భావన, ప్రకృతి సాన్నిధ్యం వల్ల ప్రకృతి. తన స్వరూపాన్ని జీవుడు తెలుసుకోలేని అసమర్థుడుగా ఉన్నాడు. అందుకనే మోక్షములో జీవుడు పరమాత్మునికి అత్యధిక సామీప్యమున ఉంటాడు గనక అక్కడ ఇవన్నీ అవసరం ఉండవు. ఏది? బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా మోక్షములో జీవునకు అవసరం లేదు అంటాడు. ఆ తర్వాత ఇంకొక సూత్రం ఏం చెప్తున్నాడు అంటే,
ఆప్తోపదేశ శబ్ద. ఆప్తులు అంటే మన హితమును కోరువారు, అంతేనా? వీళ్ళు మా ఆత్మీయులు అంటాం. మన ఆత్మీయులు అంటే వీళ్ళు మనకు హితము కోరేవారు. హితం చేసేవారు, హితం కోరేవారు. ఎవరైతే మన హితమును కోరుతారో వాళ్ళు ఏం చేస్తారు? మనలో ఉన్న లోపాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. తెలియజేస్తారు. అర్థమైందా? ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు మన హితమును కోరరు, అటులాని మనకు అహితము కూడా చేయరు. కానీ బంధువుల వల్ల మన ఉన్నతి జరగదు. ఎవరి వల్ల జరుగుతుంది? ఆత్మీయుల వల్ల మన ఉన్నతి జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు అంటే పరమాత్ముడు వ్యాపకుడు, జీవుడు ఏకదేశి. అర్థమైందా? పరమాత్ముడు వ్యాపకుడు, జీవుడు ఏకదేశి, ప్రకృతి అణువుల సంయోగముతో ఉంది. ప్రకృతి అంతా కూడా అణువుల సంయోగం, అది ఏక అణుకం కాదు. ఇప్పుడు మనం ఒక చిన్న సూది తీసుకున్నా, చిన్న పూస తీసుకున్నా, ఏదైనా పదార్థం తీసుకుంటే అక్కడ ఏక అణుకం కాదు. అనేకముల యొక్క అణుకముల యొక్క కలయికనే ఆ పదార్థం. మనం ఎక్కడ చూస్తున్నాము? మనమందరం కూడా పంచభూతాల వరకు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఈ శరీరాన్ని చూసి మనం ఏమంటాం? చర్మము అంటాం. త్వక్కు, ఈ చర్మము దేంది అంటే ప్రకృతి తత్వం. కానీ ఇక్కడ మనకు ఇది పృథివీ తత్వముగా చెప్పాం కదా, దీన్ని మనం చర్మం అంటాం. అలాగే స్థూల దేహాన్ని భస్మం చేసిన తర్వాత వచ్చిన బూడిదని మనం పృథివీ అంటామా? బూడిద అంటాం. అంటే మన చక్షువులకి పంచభూతాలను కూడా గ్రహించేంత సామర్థ్యం లేదు. అంటే పంచభూతాలని చూడలేని ఈ ఇంద్రియాలు అణుకాలను కూడా చూడలేవు. అర్థమైందా? అందుకనే పరమాత్ముడు ఏక అణుకమే, జీవుడు ఏక అణుకమే, ప్రకృతి అటుల కాదు. ప్రకృతి అంటేనే అనేక అణువుల యొక్క సంయోగం. అర్థమైందా? ఇక్కడ ఆప్తులు చెప్తుంది ఇంతే. ఆప్తోపదేశ శబ్ద. అరే ఇప్పుడు మీరు వేదములను పరమాత్ముడు ఉపదేశించాడు అని అంటున్నారు కదా, అన్నప్పుడు ఏవైతే ఆదిత్య అంగిరస ఋషులున్నారో వాళ్ళకి పరమాత్ముడు ఎలా ఉపదేశించాడు? అందుకే నేను మీకు చాలా సార్లు చెప్తాను, కర్మ అనేది జడం, కర్మ జడం. అందుకనే కర్మ ఫలాలు కూడా శరీరాదుల వరకే సీమితం. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఉత్తమ కర్మలు చేస్తే ఏంటి? ఉత్తమ జన్మ వస్తుంది. మనం మధ్యమ కర్మలు చేస్తే మధ్యమ యోని. మధ్యమ జన్మ. అధమ కర్మలు చేస్తే అధమ జన్మలు వస్తుంది. అందుకనే కర్మ జడం, కర్మ జడ ఫలాన్ని ఇస్తుంది. కానీ జ్ఞానము చైతన్య ఫలమునిస్తుంది. అందుకని మనం జ్ఞానవంతులమైనప్పుడు, పరిశుద్ధమైన ఆత్మలుగా మన చిత్తమును మనం శుద్ధి చేసుకున్నప్పుడు మనకు ఎవరి దర్శనం జరుగుతుంది? పరమాత్మని దర్శనం. పరమాత్మని యొక్క దర్శనం జరుగుతుంది. పరమాత్మని దర్శనము జరగాలి అంటే అక్కడ జ్ఞానమే ప్రధానముగా ఉంది, కర్మ అప్రధానము. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞానం అనేది పరమాత్మునికి సంబంధించింది. నిజంగా పరమాత్ముడు కూడా క్రియ చేస్తున్నాడు. పరమాత్ముడు ఎక్కడ క్రియ చేస్తున్నాడు? ఇప్పుడు వేదములు పరమాత్ముని జ్ఞానం కావున ప్రళయములో కూడా జ్ఞానం ఉంటుంది. ప్రళయ అవస్థలో సూర్యుడు
ఉండడు. ఉండడు. అది తెలుసుకోవాలి మనం. పరమాత్మని యొక్క జ్ఞానము ప్రళయములో కూడా సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా అనువనువుగా విభజింపబడిన సమయములో కూడా అక్కడ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము ఎవరిలో ఉంది? పరమాత్మ. పరమాత్మని యందు. అందుకనే వేద జ్ఞానము ఎవరిది అంటే అర్థమైందా? వేదాలు మూల రూపములో ఉన్నవి. ఇప్పుడు ఒక సూర్యుని తయారు చేయాలి అంటే పరమాత్ముడు ప్రకృతి నుండి సూర్యుని తయారు చేశాడనేది మూలం చెప్తుంది. కానీ దాంట్లో సత్వ పరమాణువులు ఎన్నున్నవి, రజ పరమాణువులు ఎన్నున్నవి, తమహ పరమాణువులు ఎన్నున్నవి, ఇంకా అదర్ వేరే వేరే లెక్కించని పరమాణువులు ఎన్నున్నవి అనేది పరమాత్ముడు వేదమున చెప్పలేదు, చెప్పాడు. అలానే పరమాత్మనికి తెలియకుండా, పరమాత్మనికి ఆ కౌంట్ తెలియకుండా సూర్యుడు నిర్మాణం చేయబడడు. పరమాత్మనికి తెలుసు ఎంత మోతాదులో ఇవన్నీ నేను కలిపితే సూర్యుడు తయారవుతాడని. ఇప్పుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత మనము ఎంతవరకు జ్ఞానాన్ని వికసింపజేసుకుంటున్నాం? మనం సూర్యుని తయారు చేయడం లేదు, కానీ సూర్యుని యొక్క శక్తిని, సూర్యుని యొక్క కొలతని, సూర్యునిలో ఉన్నటువంటి అణువులని మాత్రమే మనం తెలుసుకోగలం. అర్థమైందా? అంతేగాని మనం సూర్యుణ్ణి తయారు చేయలేదు. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు ఒక వస్తువు మనం తయారు చేస్తున్నప్పుడు ఆ నాలెడ్జ్ మనకు ఉంటుంది. వేదములో ఎక్కడుంది? సూర్యుని దేవుడు తయారు చేసిన, పరమాత్ముడే తయారు చేశాడు, చంద్రుడు పరమాత్ముడే తయారు చేశాడు, అక్కడ ఎటువంటి కొలతలు ఇవ్వలేదు కదా అని వితండవాదులు కూడా లోకమున ఉన్నారు. కానీ ఆ జ్ఞానం వరకు ఎవరు వెళ్ళాలి? పరమాత్ముడు జ్ఞానవంతుడు. పరమాత్మునికి ఆ పదార్థముల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు తెలుసుకోవాలి? ఎవరికి ఉంది అవసరం? మానవుడికి, జీవునికి ఉంది. అందుకనే పరమాత్ముడు సృష్టి ప్రారంభములోనే ఆ జ్ఞానము తనది గనక ఆ సమయములో ఏ ఆత్మలైతే ఉత్తమ ఆత్మలుగా ఉన్నాయో, మనము ఆ ఆత్మలు మోక్షానికి వెళ్ళి వచ్చిన ఆత్మల, లేదా మోక్షానికి అర్హత సంపాదించుకున్న ఆత్మల, ఇది మనం పూర్తిగా వర్ణించడానికి మనకు సామర్థ్యం లేదు. పరమాత్మనికి మాత్రమే తెలుసు. ఒక సృష్టి ప్రారంభములో ఏవైతే విశేషమైన ఆత్మలున్నాయో వాళ్ళకి మాత్రమే పరమాత్ముడు ఆ ఉపదేశాన్ని ఇస్తాడు. చాలా మంది ప్రశ్న, ఆ ఉపదేశమును పరమాత్ముడు ఆత్మలకు సృష్టి జరిగిన తర్వాత ఇస్తాడా, ప్రళయ అవస్థలో ఇస్తాడా అంటే కూడా ఇది కూడా చాలా రహస్యమైనటువంటి విషయమే. ఇది మీకు అర్థం కావాలి అంటే మీరు సమాధి వరకు వెళ్ళాలి. సమాధిలోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ 4 వేదాల యొక్క సారాన్ని పరమాత్ముడు ప్రళయ సమయములో ఆత్మకు స్థూల దేహం ఉండదు, కానీ ఆత్మకు ఏ దేహం ఉంటుంది? సూక్ష్మదేహం ఉంటుంది. అంటే పరమాత్ముడు ప్రళయ సమయములో హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం, ఆ విశేషమైన ఆత్మలకు ప్రళయములోనే ఆ ఉపదేశాన్ని ఇస్తాడు. అర్థమైందా? అలా ప్రళయ సమయం నుంచే ఉపదేశింపబడి వాళ్ళ జ్ఞానాన్ని వికసింపజేసి స్థూల దేహం ఇవ్వగానే వాళ్ళు దాన్ని ఇతర శిష్య పరంపరకి ప్రకటింపజేసి, అందుకనే సృష్టి ప్రారంభమున ప్రళయమున అనేది మీరు నిర్ధారణ చేసుకోవాలి అంటే అసలు ఆ మంత్రం లోపలికి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఇచ్చి ఉంటాడు పరమాత్ముడు వాళ్ళకి ఆ ఉపదేశాన్ని?
స్థూల దేహము లభించక పూర్వమే ఆ బుద్ధి యందు, ఆ మనస్సు యందు, ఆ చిత్తమునందు పరమాత్ముడు ఆ జ్ఞానాన్ని భద్రపరుస్తాడు. తర్వాత స్థూల దేహం వచ్చిన తర్వాత ఆ ఆత్మలు స్థూల దేహం యొక్క గోళాల ద్వారా తమ శిష్యులకు ఈ ఉపదేశాన్ని అందిస్తారు. అర్థమైందా? ఈ విధంగా మనము ఈ సృష్టి రహస్యాన్ని ప్రతి నిత్యము తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అంటాడు. అంటే పరమాత్మ తత్వాన్ని నీవు కేవలం అనుమాన ప్రమాణము ద్వారానో, శబ్ద ప్రమాణము ద్వారానో, అర్థాపత్తి ద్వారానో తెలుసుకునే ప్రయత్నం చెయ్యకు. పరమాత్మ జ్ఞానం నీకు ప్రత్యక్ష ప్రమాణం. నీవు ఎప్పుడైతే అంతర్గత శక్తులన్నింటినీ కూడా జాగరూకము చేసుకుంటావో, కడు శ్రద్ధతో ప్రయత్నిస్తావో, మనం ప్రత్యక్షాది ప్రమాణాల గురించి విన్నప్పుడు అనుమాన ప్రమాణానికి ఉన్నటువంటి విభేదాలను కూడా తెలుసుకున్నాం. ఏంటి? అనుమాన ప్రమాణంలో పూర్వవత్తు ఉంటుంది, శేషవత్తు ఉంటుంది, సామాన్యవత్తు ఉంటుంది. అలా మనం ఒకసారి ఆ ప్రమాణాలన్నింటినీ కూడా మీరు అప్పుడప్పుడు నెమర వేసుకోండి. అందుకనే ఏమంటాడంటే, ఇప్పుడు ఈ జీవుడు ఉన్నాడు, ఈ జీవునకు భోగ ప్రవృత్తి సహజముగానే ఉంటుంది. చిదవసానో భోగ, జీవునకు కోరిక సహజంగా ఉంది. అది స్థూల ఇంద్రియాలు లభించినప్పుడే కోరిక పుడుతుంది అనుకోవడానికి వీలు లేదు. జీవాత్మలో సహజముగానే భోగ ప్రవృత్తి ఉంది. అయితే ఈ భోగ ప్రవృత్తి అమితం, అంటే ఒక హద్దు దాటిపోయినప్పుడు జీవాత్మ ఇంద్రియాలకు వశీభూతుడై సుఖమును కోరుతూ సుఖ అభిలాషతో కేవలం అసత్యాచరణ, అధర్మాచరణ చేస్తూ వెళ్ళాడనుకోండి, అప్పుడు జీవుడు ఏ దేహమున ప్రవేశిస్తాడు? క్రిమి కీటకాది భయంకరమైనటువంటి స్థావర జంగముల యందు ప్రవేశిస్తాడు. అదే జీవుడు భోగ ప్రవృత్తిని నియంత్రించుకున్నాడు అనుకోండి, తన ఆధీనములో పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు మనుష్యాది విశేషమైన యోనుల యందు జీవుడు ప్రవేశిస్తాడు. అదే భోగ ప్రవృత్తిని భౌతికముగా కాకుండా ఆధ్యాత్మికంగా మార్చుకున్నాడు అనుకోండి, అప్పుడు జీవుడు ఎక్కడ ప్రవేశిస్తాడు? ముక్తికి, మోక్షంకి ప్రవేశిస్తాడు. అంటే మోక్షములోకి వెళ్ళే వరకు జీవుడు ఈ ప్రవృత్తినంతా ఎక్కడ సంకల్పించుకుంటున్నాడు? బుద్ధిలోనే ఇదంతా యోజన చేసుకుంటాడు. చెడు అయినా బుద్ధిలోనే, మంచి అయినా బుద్ధిలోనే. ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆ క్రియలన్నీ కూడా జీవుడు తన క్రియలుగా భావిస్తాడు. ఎప్పటి వరకు అలా భావిస్తాడు? వివేక జ్ఞానము కలిగే వరకు. వివేక జ్ఞానము కలిగిన తర్వాత బుద్ధిలో ఆ విధమైనటువంటి ప్రవృత్తి లేదనుకోకండి. ఏ ప్రవృత్తి అయితే వివేక జ్ఞానము కలగకుండా ముందు ఉండిందో అదే ప్రవృత్తి వర్తమానములో కూడా ఉంది. కానీ దాన్ని వివేకముతో, పురుషార్థముతో, అదే బుద్ధి ద్వారా, ఇంతకు ముందు ఏ బుద్ధి ద్వారా అధర్మ సుఖాలని కోరుకున్నాడో ఇప్పుడు అదే బుద్ధి ద్వారా జీవుడు ఏం చేస్తున్నాడు?
వాటిని నియంత్రించుకుంటున్నాడు. నియంత్రించుకుంటాడు, మళ్ళీ తనని తాను నచ్చజెప్పుకుంటాడు. నేను ఈ కర్మ చేస్తే, ఈ వృత్తితో ఉంటే, ఈ ప్రవృత్తి నాలో ఉంటే నేను ఈ దుఃఖములను వస్తుంది. దాన్ని వివేకము అంటాడు. ఈ తప్పు ఎందుకు నేను చెయ్యకూడదు, ఈ తప్పు చేస్తే నేను ఎటువంటి దుర్భర స్థితికి వెళ్ళవలసి వస్తుంది అని వివేకముతో ఆ బుద్ధిలో ఉన్నటువంటి ప్రవృత్తినంతా ఏం చేస్తున్నాడు, నియంత్రించుకుంటాడు. అవసరమైతే వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తాడు. అర్థమైందా? చెడు చేసినా మంచి చేసినా మోక్షానికి అర్హత సంపాదించుకోవాలన్నా జీవునకు సాధనమేది? బుద్ధియే. కానీ బుద్ధికున్న గొప్పతనం ఏంటంటే అది జీవునకు అనుకూలముగా బుద్ధి మారుతుంది. అర్థమైందా? బుద్ధి నేను మారను అంటది. బుద్ధి నేను మారను అనడానికి బుద్ధికి ఆ సామర్థ్యం లేదు. అది మనం తెలుసుకోవాలి. బుద్ధి జీవాత్మకు అనుకూలముగా మారేలాగా ఆ బుద్ధిని పరమాత్ముడు తయారు చేశాడు. కావున జీవుడు ప్రయత్నం ఏంటి? మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ బుద్ధి యొక్క కర్తృత్వాన్ని తనకు అనుకూలంగా జీవుడు మార్చుకోగలగాలి. లేకపోతే ఆ బుద్ధిలో జన్మ జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి వాసనలు వాటికి ఇచ్చాడు, ఇంకా నడుస్తూ ఉంటది. కానీ మానవ జన్మలో అటుల కాదు. నియంతృత్వ శక్తి బుద్ధిలో పెరగాలి. పెరగాలి అంటే మానవుడు ఏం సంపాదించుకోవాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకే ఏమంటాడు? నో భయం చ తత్వాఖ్యానే. పురుషుడు కర్మత్వమును దేని ద్వారా చేస్తున్నాడు? బుద్ధి ద్వారా చేస్తాడు. నేను ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చెయ్యకూడదు అనేది ఎవరితో చేస్తున్నాడు? జీవుడు బుద్ధి ద్వారానే చేస్తున్నాడు. అదే పురుషుడు అంటే అదే జీవాత్మ వివేకముతో బుద్ధి యందు ఉన్నటువంటి ఆలోచనలను ఏకాంతములో కూర్చొని బుద్ధి పైన ధ్యాస పెడుతుంది. నా బుద్ధిలో ఎటువంటి ఆలోచనలు ఉన్నవి, ఎటువంటి సంకల్పాలు ఉన్నవి, ఎటువంటి మనోరథాలు ఉన్నవి, అవి సత్యమైనవా, ధర్మమైనవా, చేయదగినవా, కోరుకోదగినవా, అనుభవించదగినవా అని జీవునకు స్వయముగా తెలియకపోవచ్చు. కానీ అతని ఎదురుగా రెండు ఉపాయాలున్నవి. ఒకటి ధ్యానము, మరొకటి ఋషికృత గ్రంథాల పఠనం. ఎందుకంటే బుద్ధిలో అనేకములైనటువంటి ప్రవృత్తులున్నవి. అవి ఒక జన్మలో ప్రోగు చేసుకున్నవి వివిధ సృష్టుల నుండి మోక్షముకి వెళ్ళి మోక్షము నుండి వచ్చినప్పటి నుండి ఉన్నవి బుద్ధిలో కర్మలు. అంటే ఆ విధమైన కర్మ ప్రవృత్తి బుద్ధి యందు ఉంది. కొన్ని మిలియన్స్, కోటాన కోట్ల మిలియన్స్ లాంటి కర్మ ప్రవృత్తి ఉంది బుద్ధిలో. ఇప్పుడు మానవ జన్మలో ఆ మిలియన్స్ అన్నింటినీ కూడా శుద్ధి చేసుకోగలిగే సామర్థ్యాన్ని లబ్ధి చేసుకుని ఉన్నాడు. కోటాన కోట్ల జన్మలు ఎత్తినప్పటికీ కూడా, కొన్ని సృష్టులు గడిచిపోయినప్పటికీ కూడా
ఒక్కసారి మానవ జన్మ లభించింది అంటే ఉత్తమములైన గురువుని సంపాదించుకుంటే కోటాన కోట్ల సృష్టి కాలాలు జరిగిపోయినప్పుడు ఎంత వాసన బుద్ధిలో ఉందో వాటన్నింటిని కూడా ఒక జన్మలోనే శుద్ధి చేసుకునే సామర్థ్యం కూడా జీవాత్మకు ఉంది. ఉంది. అందుకే అంటున్నాడు ఈ బుద్ధి నీకు ఉపాధియే, భోక్తృత్వమును ప్రసాదిస్తుంది. కానీ ఆ భోక్తృత్వమును నీవు వివేకముతో అనుభవించు. అందుకే స్వయం నిర్ధారణ చేసుకోలేనప్పుడు అయితే ఈశ్వర ఉపాసన చెయ్యు, లేదా ప్రత్యక్షాది ప్రమాణములతో ఋషికృత గ్రంథములతో చర్చించి వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయు అంటాడు. ఓం శాంతి శాంతి శాంతి.